హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియోతోటి మేము ముందుకొచ్చేసాను. ఇంకా ఆంధ్ర ఆవకాయ పెట్టేసిన తర్వాత ఇంకా మా తెలంగాణ ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అమ్మ ఉన్నప్పుడైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం అమ్మ పంపించేది. ఇంకా అమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి వెళ్ళి ఇంక ఈ ఆవకాయకైతే అసలు నోరు ఊరిపోతుంది. ఎంతైనా కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి తినేది ఇష్టపడతాం కదా. ఇంకా అలాగా తెలంగాణ ఆవకాయ పెట్టిన తర్వాత అందరం కూర్చొని చక్కగా ఇంకా ఆ ఆవకాయ అన్నాన్ని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో. పాత రోజులన్నీ గుర్తొచ్చేసాయి. ఇంకా ఉన్న దాంట్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది కదూ. ప్రతి సంవత్సరం ఇలా ఆవకాయ పెడితే ఇల్లంతా సువాసనతోటి నిండిపోయి సాయంత్రం ఆవకాయ అయిపోయిన తర్వాత ఇలాగా ఒకే కంచంలోనన్నా లేకుంటే ఆవకాయ కలిపిన అదే బేషన్లో చక్కగా అన్నం కలుపుకొని తింటూ ఉంటుంటే భలే కనిపిస్తుంది. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఆనందంగా బతకడమే ఆనందమైన జీవితమేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు అలాగే లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటో అందరూ లైఫ్ ఏదో రకంగా ఊహించేసుకొని ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఎలాగో వెళ్ళిపోతున్నారు. నాకు ఒక అదృష్టం ఏంటంటే అలాంటి లైఫ్ కాకుండా ఇలాంటి లైఫ్ని అనుభవిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఈ జనరేషన్లో 2006లో మ్యారేజ్ అయిన తర్వాత ఒక మంచి జాబ్, ఒక సాఫ్ట్వేర్ జాబ్ లీడ్ చేసి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అదొక లైఫ్ని తర్వాత స్ట్రగుల్స్ అన్నీ చూశాక అనిపిస్తుంది, అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత లైఫ్ ఎప్పుడైతే అమ్మ వాళ్ళు అనుభవించిన లైఫే బాగుంది. కష్టపడ్డారేమో, డబ్బు కోసం కష్టపడ్డారు, ప్రతిదానికి కష్టపడ్డారు, పిల్లల్ని పెంచడానికి కష్టపడ్డారు, అన్నిటికీ కష్టపడ్డారు. కానీ ఆ కష్టంలో సుఖంగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా అయితే ఉన్నారు. అలాంటి జీవితాన్ని పొందడం కంటే ఇంకేంటి అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను అనుభవించే లైఫ్ అందరికీ ఎలాగుంటుందంటే అలా చూసిన వాళ్ళు ఇలాగ విమర్శించే వాళ్ళు ఉన్నారు, అనేవాళ్ళు ఉన్నారు. ఎన్ని ఉన్నా సరే నాకు చిన్నప్పటి ఆ లైఫ్ అనుభవిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళలాగా తప్పకుండా అన్నిటికీ స్ట్రగుల్ చేసినా సరే జీవితంలో అన్నీ సాధిస్తానని నమ్మకం, ధైర్యం నాది. ఇంకా ఈ తెలంగాణ విషయానికి వస్తే ఇంకా ఆంధ్ర ఆవకాయ, తెలంగాణ ఆవకాయ ఇంట్లో చాలా చర్చలు అయిపోతాయి మా ఇంట్లో అయితే. ఇంకా ఏ ఆవకైనా సరే సేమ్ కొలతలు, ఆవపిండి అయినా సరే, కారమైనా, ఉప్పు అయినా, వెల్లుల్లి రెబ్బలైనా ఏదైనా ఒకే కొలతలు. కాకపోతే ఆంధ్ర ఆవకాయ అన్నీ పచ్చివే పెడతారు. ఇంకా తెలంగాణ ఆవకాయ విషయానికి వస్తే మాత్రం పోపు వేస్తారు. వేడి చేసిన నూనెలో పోపు వేసి పెడతారు, అదే స్పెషల్. ఇంకా చర్చల విషయానికి వస్తే ఆవకాయ పెట్టిన తర్వాత ఆంధ్ర ఆవకాయ ఎక్కువ పెట్టేయాలి, తెలంగాణ ఆవకాయ నాకు మాత్రమే స్పెషల్గా పెట్టుకోవాలన్నమాట. అది ఒక 100%లో ఒక 10% మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా అవే మా ఇంట్లో చర్చలు అవుతాయి. ఇంకా ఏదైతేనేంటి అత్తగారిదే పే చేయి కాబట్టి ఆంధ్ర ఆవకాయ పెట్టడం నేర్చుకొని ఎలాగైపోయిందంటే ఇంట్లో ఆవకాయ తిన్నవాళ్ళు మాకంటే బాగా పెడతామనే కాడికి వచ్చేసిందనమాట. ఇంకా ఏదైనా ఇష్టం ఉంటే నేర్చుకోవడం పెద్ద విషయం కాదు కదా. ఇంకా ఇప్పుడైతే ఇంక ఈ తెలంగాణ ఆవకాయకి వచ్చేసి మామూలుగా ఒక 3-4 కాయలు అవుతాయి కావచ్చండి. ఈ గిన్నెతోటి 4 ముక్కలు అయితే కొలిసాను. తర్వాత ఇంకా కారం విషయానికి వస్తే తెలిసిందే కదా, నిండుగా ఒక కారం వేసాను. తర్వాత ఆవపిండి కొంచెం అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్న తర్వాత ఇంకో ఉప్పు కూడా సగం కంటే అంటే నిండుగా కాకుండా కొంచెం బోలాగా ఒక సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి రెబ్బలు మనకి ఇష్టమన్నన్ని వేసుకొని కొంచెం మెంతిపిండి వేసుకొని, ఇందులో స్పెషల్ ఏంటంటే నువ్వుల పిండి కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంక ఈ విషయానికి వస్తే తెలంగాణలో అందరూ ఇలాగే పచ్చడి పెట్టుకుంటారబ్బా. ఎన్ని రకాల పచ్చళ్ళు పెడతారో. ఇలాగ పోపు వేసేసి నువ్వుల పిండి వేసి పెడతారు, ఆవపిండి వేసి పెడతారు, బెల్లం పచ్చడి పెట్టుకుంటారు, ఈన పచ్చడి పెట్టుకుంటారు. ఆవ పచ్చడి అనే ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది. సో చెక్కు తీసి మామిడికాయలని ఆవపిండి మాత్రమే వేస్తారు, కారం వేయకుండా పోపు వేసి నూనెలో వేసుకుంటారు. అవి అయితే మామూలుగా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇలా రకరకాల ఆవకాయలు పెడుతూ ఉంటారు. ఇంకా అమ్మ విషయానికి వస్తే నువ్వుల పిండి వేసి పెట్టేది, తర్వాత ఆవకాయ పచ్చడి పెట్టేది, తర్వాత ఈన పచ్చడి అని ఉంటుంది. అంటే మామూలుగా తొక్క తీసేసిన తర్వాత పైన చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడతారు. ఆ పచ్చడి కూడా పెట్టేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని కాయలు తెచ్చుకొని అన్ని రకాలు అంటే ఒక 4 రకాలు 3 రకాలు పెట్టేసుకుంటే ఇంకా అదో రకమైన టేస్ట్, ఇదో రకమైన టేస్ట్ అనమాట.
ఇంక ఇలాగ కొలతలన్నీ కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటాము. ఇంక ఇందులో మామూలుగా తెలంగాణ పచ్చళ్ళలో వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కొంత వెల్లుల్లి దంచుకొని ఇంకా మనం ఏవైతే పోపు వేస్తాం కదా అందులో వేసుకుంటాము. ఇంకా దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం పచ్చడి కూడా పెడతారు, అల్లము వెల్లుల్లి వేసి కూడా పెట్టుకుంటారు. అబ్బా రకరకాల పచ్చళ్ళు పెడతారు. ఇంక ఇందులో వచ్చేసి నాకు ఇష్టమైంది ఈ నువ్వుల పచ్చడి అనమాట. ఇంక ఇవన్నీ కలిపాక కొన్ని వెల్లుల్లి రెబ్బలని దంచుకుంటున్నాను రోట్లో వేసి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. ఇలాగా సమ్మర్లో అయితే మీరు అసలు బిజీగా అయిపోతుంది. పచ్చళ్ళు పెట్టుకోవడము, కారాలు పట్టించుకోవడము, ఇంకా తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలా సంవత్సరానికి సంబంధించిన సరుకులు కొనుక్కోవడము, ఇంకా వడియాలు పెట్టుకోవడము. అసలు సమ్మర్ భలే కనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇంకా ఇలాగా తర్వాత రెబ్బలన్నీ ఇలాగ దంచుకున్న తర్వాత అయితే పోపుకి ఇంకా ఆయిల్ని వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ విషయానికి వస్తే పల్లి నూనెతోనే పెడుతున్నాను. 99% చాలామంది పల్లి నూనెతోనే పెట్టుకుంటారు. కాకపోతే ఇంకా నువ్వుల నూనె వేస్తే కూడా బాగుంటుంది. కాకపోతే నువ్వుల నూనె ఇప్పుడు మనకి అసలు కొని ఆవకాయ పచ్చడి పెట్టుకునే అంత రేట్లో లేదు, అయితే అసలు లేదు. ఇంకా అన్ని రేట్లు అబ్బాబ్బా ఎలా పెరిగిపోయావు. తినే తిండికి అసలు ఖర్చు పెట్టాలంటే ఎలాగుందంటే చాలా కష్టంగా ఉంది కదా. ఇంక ఇలాగ నూనె వేడైపోయిన తర్వాత పోపులు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొంతమంది పప్పులు కూడా వేసుకుంటారు, శనగపప్పు కూడా వేసుకుంటారు. ఇంకా నేనైతే శనగపప్పు వేయట్లేదు. ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ఇవి వేసేసిన తర్వాత ఇవి చక్కగా వేగిన తర్వాత ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడం అన్నమాట. ఇవి దూరగా మంచిగా వేగాలి. పల్లిలోనే కాబట్టి చూసారు కదా నురుగు వచ్చేస్తుంది. ఇవి వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నూనె ఒక 70% చల్లారిన తర్వాత ఇంకా ఈ నూనె 70% చల్లారిన తర్వాత ఇంకా వెల్లుల్లి ఏదైతే మనము వెల్లుల్లి దంచి పెట్టుకున్నామో ఆ వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోవాలి. ఇంక ఇలాగా చూసారు కదా నూనె మరిగిపోయింది. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగిపోయాయి. ఇంక ఇలాగా ఇక్కడ పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేడిగా ఉంది అంటే ఒక 70% అన్న 60% వేడిగా ఉన్నప్పుడు ఇంకా మనం ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. ఇంకా వేసుకోగానే నూనెలో చక్కటి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంకా అల్లము పచ్చడి పెట్టుకుంటే కూడా అంతేనండి. అల్లం పచ్చడి కూడా ఇలాగ అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటారు కదా, అది కూడా ఇలాగే నూనెలో వేస్తారు. ఇంకా వేసిన తర్వాత ఇంకా ఈ నూనె మొత్తం చల్లారిపోవాలి అంటే 100% చల్లగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనం ఏవైతే మిశ్రమం అంతా కలిపి పెట్టుకున్నామో దాంట్లో కూడా మామిడికాయ ముక్కలు వేసుకొని ఇంక ఈ మిశ్రమం అంతా కలిపి పెట్టుకొని జాడికి ఎత్తేసుకోవడమే అన్నమాట. ఇంకా తెలంగాణ పచ్చడి ఇలాగ పెడతారు. ఇంకా నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆంధ్ర ఆవకాయ ఒక రకమైన టేస్ట్ ఉంటే తెలంగాణ ఆవకాయ ఒక రకంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. సంవత్సరం వరకు కూడా చక్కగా ఉంటుంది. ఇంకా నూనె కూడా సేమ్ నూనె ఎక్కువగా ఉండాలి అన్నమాట. ముక్క మునిగేలాగా నూనె ఉంచుకునేలాగా చూసుకోవాలి. ఇంక ఇలాగా చూసారు కదా ఈ కలిపిన మిశ్రమం అంతా ఇందులో ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఇంక ఈ నూనె వేసేసుకొని కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా యథావిధిగా ఆంధ్ర ఆవకాయ లాగానే 3వ రోజు తీసి చూసిన తర్వాత మనకి నూనె తక్కువైతే కొద్దిగా నూనెని వేడి చేసుకొని ఇంకా తర్వాత అది చల్లారిన తర్వాత ఆ నూనెని మామూలుగా పోసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా సాల్ట్ తక్కువ పడుతూ ఉంటుంది. కొంత విషయానికి వస్తే సాల్ట్ ఒకవేళ తక్కువ పడితే సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. ఇంక ఇందులో కూడా సాల్ట్ కూడా దొడ్డుప్పుని ఎండలో పెట్టేసి మిక్సీ పట్టిన సాల్టే వేసుకోవాలి. సేమ్ టు సేమ్, కాకపోతే ఇలాగ పోపు వేసుకొని పెట్టుకుంటామన్నమాట. ఇంకా ఈ ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. ఎంతైనా చిన్నప్పుడు తిన్న ఆవకాయ కదా, ఇంకా ఇది చాలా ఇష్టము. ఇంకా అందుకోసం అనేసి ప్రతి సంవత్సరము ఇంకా ఆంధ్ర ఆవకాయ ఇంకా మా వారికి ఇష్టమైనది మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇంకా ఒక 2-3 కాయలు లేకపోతే 3-4 కాయలు ఎంతో ఇష్టం ఉన్నంత ఇంకా ముందైతే చాలా తక్కువగా పెట్టుకునేదాన్ని. ఇంక ఇప్పుడు పిల్లలు అయితే చక్కగా తినేస్తున్నారు, అన్నీ తినేస్తారు. ఇంకా అన్నీ ఇష్టపడతారు కూడా. ఆవకాయ పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ పిల్లలు ఏది తినరు అనేది ఏమీ లేదు. కాకరకాయ కూర అయినా సరే తినాల్సిందే ఇంట్లో. అలాగా ప్రతిదీ ఇంకా అలాగా అలవాటు చేశాను కాబట్టి అన్నీ చక్కగా తింటారు. టిఫిన్స్లోకి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఆవకాయ ఇలాగ చక్కగా మొత్తం అంత పొడి పొడిగా ఉన్నదంతా నూనె పట్టేలాగా కలుపుకున్నాను. ఇంక ఇలాగ చూసారు కదా చిక్కగా ఉంది. ఇంకా నేనైతే ఇలాగే ఎత్తి పెట్టేశాను. తర్వాత ఇంకా నూనె కలుపుకోవడం అంటూ ఏమీ చేయకుండా ఇలాగ పోపు వేసేసిన తర్వాత వెంటనే పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనకి జాడీలో
మూడో రోజు తీసాక నూనె పేరుకొని ఉంటుంది. నూనె తక్కువగా ఉంది, ముక్కకు తక్కువగా ఉంది అంటే కొంచెం నూనె వేడి చేసుకొని చల్లారిని పెట్టేసి నూనె పోసేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఏవి అసలు పట్టవు. నాకు తెలిసి ఉప్పు కూడా అసలు కరెక్ట్గా సరిపోయిందనమాట. సింపుల్ కొలతలు, ఈజీగా పెట్టుకోవచ్చు, అసలు కష్టం అనేదే ఉండదు. ఆవకాయ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా సరే ఇంకా మన చేతి కొలతలు తీసుకున్నాం అనుకోండి, చేతి కొలతలు ఇంట్లో ఏమైనా గిన్నెలు ఉంటే ఆ కొలతలు తీసుకున్నాం అనుకోండి, అసలు మనకి ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరినో అడగాలి, ఏదో చెయ్యాలి, యూట్యూబ్లో వీడియోస్ చూడాలి, ఆ వీడియోస్ చూసిన తర్వాత కొలతలు ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడము చేయలేకపోవడం అంటూ అలాగ ఉండదు. పెద్దవాళ్ళ దగ్గర చక్కగా నేర్చేసుకోవాలండి. వాళ్ళైతే భలేగా చెప్తారు. ఒకప్పుడు అలాగే అంటే ఎలాగంటే అమ్మమ్మల దగ్గర నుంచి అలాగా నేర్చుకొని, అమ్మలు నేర్చుకొని తర్వాత మనం నేర్చుకొని, ఇది ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. ఫోన్ చేసేసి అలా అడుగుతుంటే వాళ్ళు చెప్తుంటే భలేగా అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్ని బండ గుర్తులు అలాగా పెట్టారంటే అమృతం తిన్నట్టు ఉంటుంది. వాళ్ళ చేతిలో అంత అమృతము తిన్నట్లు ఉంటుంది అంటే అంతే. ఎంత బాగా నేర్చుకుంటే మనసు పెట్టి చేసింది ఏదైనా సరే బాగుంటుందండి. కొలతలు కూడా కరెక్ట్గా సరిపోతాయి నాకు తెలిసి అయితే. ఇంకా ఆవకాయ పెట్టడం అయిపోయిన తర్వాత చక్కగా జాడినంతా తుడిచేసి ఇంకా క్లాత్ కట్టేసి మూడో రోజు ఆంధ్ర ఆవకాయ తీసి కలిపాను. ఇంకా ఈ ఆవకాయ కూడా కలిపిన తర్వాత కొద్దిగా నూనె తక్కువైంది అనిపించింది. ఇంకా అనిపించిన తర్వాత కొంచెం నూనె వేడి చేసేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఈసారి 2 ఆవకాయలు బాగా కుదిరాయి. ఇంకా ఈసారి ఎండాకాలం అయితే అసలు తెలియనే లేదు. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి పిల్లలతో అసలు గడిపిందే లేదు. అందుకోసమనే వీడియోస్ అసలు ఏవి పోస్ట్ చేయట్లేదు. ప్రశాంతంగా వాళ్ళకి అన్ని రకాలంటే ఎక్కువగా టిఫిన్స్, తర్వాత జ్యూస్లు అవి ఇవి చేసుకుంటూ వాళ్ళతో చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాను. ఎందుకంటే పీస్ఫుల్గా ఉండాలనుకున్నాను. ఈ సమ్మరు అంత పీస్ఫుల్గా జరిగింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు ఈ గిన్నెలో ఈ అన్నం కలిపేస్తుందో ఎప్పుడెప్పుడు తినేద్దామో అని. పిల్లలకి ప్రతి ఒక్కటి మనకి ఎలాగ మెమొరబుల్గా ఉందో వాళ్ళకి కూడా అలా మెమరీస్ ఇవ్వాలనేదే ఉంటుందండి. ఎందుకంటే జీవితంలో ఇప్పుడు జనరేషన్ అన్నీ కోల్పోతున్నారు. అసలు వాళ్ళకి మెమొరీస్ అనేటివి ఉండవు. ఎప్పుడు చూడు మొబైల్స్లలో పడిపోయి ఏదో రకమైన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మనం కూడా ఏదో ఒక రకమైన కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన లైఫ్ని లీడ్ చేస్తున్నాము. మెమొరీస్ ఉండవు, ఏమీ ఉండదు. అటువంటి లైఫ్ కాకుండా అసలు అటువంటి లైఫ్ కోరుకుందాము అంటే దగ్గరికి వస్తుందనే సరే కాదనకుండా ఇలాగా ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది ఈసారి. ఇంకా మా వారు కూడా తినేసిన తర్వాత మళ్ళీ తను ఇంకా నువ్వే కలిపి పెడతావా నేను పెడతానని తను కూడా అందరికీ తినిపించి భలేగా అనిపిస్తుందండి. లైఫ్లో ఏదైనా సరే హ్యాపీగా ఉండడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఆనందాన్ని మనం అనుభవించే దాన్ని బట్టే ఉంటుంది. ప్రతి దాంట్లో వెతుక్కోవచ్చు, ప్రతి దాంట్లో నవ్వుని వెతుక్కోవచ్చు, ప్రతి దాంట్లో సంతోషాన్ని వెతుక్కోవచ్చు. అది మన మైండ్ని ఎలాగంటే మార్చుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. సో ఆశలు, కోరికలు అనేటివి ఎలాగుండాలంటే మనసుకి తృప్తిని, ఆనందాన్ని ఇచ్చే విధంగా మనం మార్చుకున్నాం అనుకోండి, ఆ జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు మీరు? ఈ వీడియో చూసి తప్పకుండా మీరు కామెంట్స్ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మిడిల్ క్లాస్ లైఫ్లో హ్యాపీగా ఉండడం ఎలాగనే వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కొత్త కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. చేస్తానా చేయనా అనేది పక్కన పెడితే మీరు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సబ్స్క్రైబర్స్ వీడియోస్ కంటిన్యూషన్ పెట్టకపోయినా సరే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నన్ను ఇష్టపడి మనస్ఫూర్తిగా వచ్చారు కాబట్టి నన్ను ఇలాగ ట్రీట్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నానండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.